కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని జీవన్ రెడ్డి పార్టీని వీడారని ప్రశ్నించారు హస్తం లీడర్లు. ఒక్క ఏడాది పదవి రాకపోతే పార్టీని వీడతారా అని మండిపడ్డారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరటం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారమే అని విమర్శించారు. గులాబీ పార్టీలో కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా సీఎంను కలిసే స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నారన్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధిక మొత్తంలో పంట కొనుగోలు కేంద్రాలకు వస్తుండటంతో అందుకు అనుగుణంగా అవసరమైన చోట అదనపు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించారు. సేకరించిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు సెంటర్ల నుంచి గోదాములకు తరలించే ఏర్పాట్లు చేయాలని మార్క్ఫెడ్కి సూచించారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి లేదన్నారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ లో హరీష్ స్థానం పడిపోయిందన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర కమిటీలకు నియామక పత్రాలు ఇచ్చారు. వచ్చే జూన్, జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు తుమ్మల. కష్టపడి ముఖ్యమంత్రి గాని, పీసీసీ గాని, కేంద్ర పార్టీ గాని ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పార్టీ పరంగా కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా మీ యొక్క గౌరవాన్ని కాపాడేదానికి, ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందేదానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనతో మహాత్మా బసవేశ్వర చేసిన సంస్కరణలు గొప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అణగారిన వర్గాలకు ఆయన చేసిన కృషి అపారమైందని చెప్పారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర 893 జయంతి వేడుకలకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు పొన్నం. సమాజానికి వారి ఆలోచన విధానాన్ని తీసుకున్నట్టయితే అసలు ఎంత ప్రశాంతమైనటువంటి జీవితాలు బతకచ్చో తెలిసి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా, వేగానికి అనుగుణంగా అనేకమంది వక్ర మార్గాల ద్వారా ముందు దుర్గాలైనటువంటి ఆలోచన కొనసాగేటువంటి సందర్భంలో తప్పకుండా ప్రతి యువత కూడా బసవేశ్వరుడి సంకల్పాన్ని, ఆశయాన్ని మరొకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి ఒక్కరోజు మాత్రమే వీఐపీ అన్నారు చామల. జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదని చెప్పారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారమే అన్నారు నేతలు. బీఆర్ఎస్ పార్టీలో ముసల మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్ లోకి పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలిక కారణమవడం అనేది ఈ రోజు కనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మొదటి నుంచి హరీష్ రావు జీవన్ రెడ్డి గారి చేరికను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నోసార్లు హరీష్ రావుకి ఇష్టం లేకపోయినా కేటీఆర్ బతిలాడుకొని జీవన్ రెడ్డి ఇంటికి తీసుకుపోవడం, లేదంటే కేసీఆర్ కాడికి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వేచ్ఛ ఉండేది కాదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజా సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకువెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి 357 మంది అంగన్వాడీ టీచర్లకు, సూపర్వైజర్లకి ఫోన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. సమాజంలో అంగన్వాడీ టీచర్లది గురుతర బాధ్యత అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.